ఫ్రెండ్స్, ఓ చక్కని కథ చెప్పుకుందామా? అనగనగనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో రకరకాల చేపలు ఆడుకుంటున్నాయి, ఈదుకుంటూ నివసిస్తున్నాయి. అందులో సుమతి, కాలమతి, మందమతి అని 3 చేపలు. 3 కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అవి ఎప్పుడూ కలిసి చక్కగా ఆడుకుంటూ ఈదుకుంటూ మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. అలా ఒక రోజు ఒడ్డు దగ్గర ఈదుకుంటూ వెళ్తుంటే 2 జాలర్లు అటువైపు నడుచుకుంటూ రావడం చూశాయి. ఆ జాలర్లు, ఈ చెరువు ఎండిపోతోంది, నీళ్లు తక్కువైపోతున్నాయి, రేపు వచ్చి వల వేసి ఈ చేపలన్నింటినీ పట్టుకుని వెళ్ళిపోదాము అని మాట్లాడుకుంటున్నారు. అనేటప్పటికీ వెంటనే సుమతికి భయం వేసింది. ఫ్రెండ్స్ ని పిలిచి, పక్కనే ఇంకొక చెరువు ఉంది, చిన్న పిల్ల కాలువతో ద్వారా మనం అందరం ఈదుకుంటూ ఆ పక్కనున్న చెరువులోకి వెళ్ళిపోదాము, వచ్చేయండి, ప్రాణాలు పోగొట్టుకోవద్దు, రేపు జాలర్లు వచ్చి వలవేసి మనల్ని అందరినీ పట్టేస్తారట కదా అన్నది సుమతి భయంగా. అనేటప్పటికి కాలమతి అన్నది, ఎందుకంత భయపడతావు, వాళ్ళు వచ్చేది రేపు కదా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అంది. ఇంక మందమతి ఏమన్నది, మన నొసటి నేను రాసి ఉంటే అదే జరుగుతుంది, మనం ప్రయత్నిస్తే మాత్రం బయటపడిపోతామా ఏంటి, మనకు ఎంత ప్రాప్తమో అంతే దొక్కుతుంది అంటూ కాలమతిని సమర్థించింది. కానీ సుమతి భయం వేసి వెంటనే, మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోతాను అని చెప్పి పిల్ల కాలువ ద్వారా వేరే చెరువులోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరుసటి రోజు జాలర్లు వచ్చారు, వల వేసి చేపలన్నింటినీ పట్టేశారు. మందమతి, అయ్యో నన్ను రక్షించండి, పట్టేసుకున్నారు వేటగాళ్ళు, నేను వలలో చిక్కుకుపోయాను, రక్షించండి అని ఎగరడం మొదలు పెట్టేటప్పటికి జాగ్రత్తగా దాన్ని తీసి, అమ్మా బాగా హుషారుగా ఉంది ఇది అని చెప్పేసి తీసుకెళ్లి బొట్టలో వేసేసాడు జాలరోడు. ఇంకేముంది, దాని ప్రాణాలు పోయాయి. ఇంకా కాలమతి ఏం చేసింది, అయ్యో నిన్న సుమతి చెప్పింది, దాని మాట వినిపించుకోకుండా ప్రమాదంలో చిక్కుకున్నాము, ఇప్పుడైనా ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని చెప్పేసి ఆలోచించి చనిపోయిన దానిలాగా అలా పడుకునుంది, కదలకుండా మెదలకుండా. చచ్చిన చేపను మనం ఏం చేసుకుంటాం అని చెప్పి దాన్ని తీసి జాలర్లు మళ్ళీ ఆ నీటిలోకి విసిరేశారు. సమయస్ఫూర్తితోటి కాలమతి తన ప్రాణాలను తను రక్షించుకుంది. ముందు చూపుతోటి సుమతి ముందుగా బయలుదేరి మంచి ప్లేస్ కి ఈదుకుంటూ వెళ్ళి దాని ప్రాణాలని అది రక్షించుకుంది. కానీ మందమతి భవిష్యత్తుని పోగొట్టుకుంది. ఏం జరుగుతుంది, విధి వ్రాతను ఎవరు తప్పిస్తారు అని ప్రయత్నం అనేటటువంటిది చేయకుండా ముగిసిపోయింది దాని జీవితకాలం. అందుకని ముందు చూపైనా ఉండాలి, సమయస్ఫూర్తైనా ఉండాలి. మనల్ని మనం ఆపద వచ్చినప్పుడు కాపాడుకోవాలి. విధి వ్రాత అంటూ ఏమీ చేయకుండా కొంచెం కూడా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించకుండా మందమతిలాగా ప్రాణాలు పోగొట్టుకోకూడదు. విషయం అర్థమైంది కదా? మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాను. Bye friends.